హే హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కూలీ. ఏం చెప్తామండి, ఎలా ఉంది అంటే నిజంగానే తమిళలో చెప్పినట్టు తప్పు మందే. ఎందుకు తప్పు మంది? లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ మూవీ కాంబినేషన్ చాలా బాగుంటుందేమో అని ఎక్స్పెక్టేషన్తో పోవడం. ఎస్, తప్పు మందే. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు, అమీర్ ఖాన్, ఉపేంద్ర, ఎవరెవరో ఉన్నారు. లైక్ ప్రాబబ్లీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్స్తో పోవడం తప్పు మందే. ఎల్సీయూ కాదు కాదు అని ఎంత మొత్తుకున్నా లోకేష్ కనకరాజ్ ఏదో ఒక లింక్ పెడతాడు అని హోప్తో పెట్టుకోవడం తప్పు మందే. సో వన్ లైనర్లో చెప్పాలంటే ప్రతి యావరేజ్ సినిమా అండి నాకు అనిపించింది. ఇఫ్ యూ గో టు ద మూవీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ యూ మైట్ లైక్ ఇట్. వెల్కమ్ టు మై ఛానల్ ది సాహు సాగా. Please do not forget to subscribe for latest movie videos and reviews. Coming to the positives of the movie, and number one, I should say it's Anirudh, even before Rajni. I'll tell you why. He's actually someone who carries the movie on his shoulder. BGM is something which plays a major role in every movie. In his movies, you find multiple tracks. Of course, when there is a different star cast, that's very, but different types of music you will find in the same movie, which is rare. నెంబర్ 2, యాజ్ యూజువల్ రజనీకాంత్. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు రజనీకాంత్ పర్ఫార్మెన్స్ గురించి కానీ, స్టైల్ గురించి కానీ, స్వాగ్ గురించి కానీ, యాక్టింగ్ గురించి కానీ. బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ పర్టికులర్ పాయింట్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లెంత్ తక్కువే ఉంటుంది. హిస్ లుక్స్ వెర్ రియలీ గుడ్. ఈ మధ్య వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు పాత ఓల్డ్ యంగ్ వర్షన్ ఆఫ్ హీరో చూపించడానికి ఏఐ వాడి ఎంత ఖరాబ్ చేస్తున్నారు, కానీ ఇందులో దే డిడ్ంట్ యూజ్ ఏఐ. ఐ థింక్ దో దే హ్యావ్ యూజ్డ్, హీ వాజ్ లుకింగ్ గుడ్. శోభిన్, దిస్ గై యూ విల్ ఫైండ్ హిస్ రన్ టైమ్ ఈజ్ మోర్ దాన్ రజనీకాంత్ ఇన్ ద మూవీ. సినిమా మొత్తం ఉంటాడు. హీఈస్ ద మెయిన్ విలన్ అని చెప్పాలి, నాగార్జున కాదు. దో నాగార్జున ఈజ్ మెయిన్ విలన్ ఆన్ పేపర్, దయాల్ ఈజ్ సమ్మన్ హూ కిల్స్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. స్టోరీ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ. ఇది ఆల్రెడీ చూసిందే కదా అని అనిపించదు. ప్రాపర్ టిపికల్ లోకేష్ కనకరాజ్ స్టోరీ లాగానే ఉంటుంది. ఐ లైక్ ద ఫస్ట్ హాఫ్. ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ యూ విల్ ఫీల్ లైక్ గుడ్, డీసెంట్, మంచిగా ఉంది, నో ఇష్యూస్ అని అనిపిస్తుంది. మూవింగ్ టు నెగిటివ్స్ అండి, టూ మెనీ థింగ్స్ విల్ బి రిబిల్డ్ ఇన్ సెకండ్ హాఫ్. ఇన్ని గనమా, సో మెనీ ట్విస్ట్స్, సో మెనీ ఎంట్రీస్. సరే, ఎంట్రీస్ ఉంటే బాగానే ఉండు, వాటికి ఎమోషనల్ కనెక్ట్ ఉందా లేదా, ఎమోషనల్ డెప్త్ ఉందా? నో. నెంబర్ 2, లెంత్, ద రన్ టైమ్. ఆన్ పేపర్ ఇట్ ఈస్ లైక్ 2 hours 50 minutes, కానీ మనం ఆడియన్స్గా కూర్చొని చూస్తే ఇట్ విల్ బీ లైక్ 3 hours 15 minutes, 3 hours 20 minutes అంతసేపు చూసినామా అనిపిస్తుంది. సో దట్స్ హౌ లిటిల్ బోరింగ్ ఇట్ వాస్ ఇన్ ద సెకండ్ హాఫ్. అన్నెసెసరీ క్యామియోస్, ఇప్పుడు ఆమీర్ ఖాన్ కానీ, ఉపేంద్ర కానీ, ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ నాట్ నీడెడ్, నో మచ్ ఇంపార్టెన్స్ ఫర్ దెమ్, జస్ట్ టు క్రియేట్ ద హైప్ అని అనిపించింది. ఫోర్స్డ్ సాంగ్ ప్లేస్మెంట్స్, మోనికా సాంగ్ అక్కడ అవసరం లేదు బట్ పెట్టాలి కాబట్టి పెట్టాడు. యూసేజ్ ఆఫ్ వింటేజ్ సాంగ్స్. సో లోకేష్ కనకరాజ్ హ్యాస్ ఎ స్టైల్ ఇన్ ఎవ్రీ మూవీ, వింటేజ్ సాంగ్స్ యూజ్ చేస్తాడు, విచ్ విల్ బి గుడ్ ఇన్ జనరల్. కాకపోతే ఇక్కడ ఐ ఫెల్ట్ ఇట్ ఫోర్స్డ్, అవసరం లేదు అని అనిపించింది. అండ్ దో సెట్స్ వర్ సో ఎవిడెంట్ దట్ అది సెట్ అని కనిపిస్తుంటుంది, రియాలిటీగా అనిపించలేదు. అండ్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్. ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ అ బ్యాక్ స్టోరీ, బట్ ఇన్ లోకేష్ కనకరాజ్ ఫెయిల్ టు మేక్ ఆడియన్స్ కనెక్ట్ టు దట్ ఎమోషనల్ డెప్త్. Overall, it is a pretty average film. If you go to the movie without any expectations, as I said earlier, you might like it. But for me, except Anirudh's music and Rajni's swag and Shobin's performance, I didn't like much in the movie. మీరు సినిమా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వార్ 2 or కూలీ ఈ వీకెండ్కి విచ్ వన్ షుడ్ యూ వాచ్? విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.